గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరియే నమః. సౌందర్యలహరిలోని 35వ శ్లోకం. ఈ శ్లోకంలో స్వామివారు ఆ దేవిని అష్టమూర్తి రూపిణిగా మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు. ఈ అష్టమూర్తి రూపాలు కూడా మనలో ఉన్న మూలాధారాది ఆజ్ఞాచక్రం వరకు ఉన్న చక్రాలు, ఒక్కొక్క చక్రం ఒక తత్వంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ స్ఫురింపచేస్తున్నారు స్వామివారు. కంఠస్థానంలో ఉన్న విశుద్ధి చక్రం ఆకాశతత్వంతో ఉంటే, కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం మనస్తత్వంతో ఉంటుంది. హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రం వాయుతత్వంతో ఉంటుంది. నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రం జలతత్వంతో ఉంటే, నాభికి ఒక బెత్తడి కిందగా స్వాధిష్టాన చక్రం అగ్నితత్వంతో, స్వాధిష్టానానికి మళ్ళీ ఒక బెత్తడు కిందగా మూలాధార చక్రం, ఇది పృథివీ తత్వంతోనూ ఉంటాయి. ఆ విషయాలని స్వామివారి ఇక్కడ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు మనకి. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారతీరసి త్వమాపః త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవాస్మాత్మానాం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనః అంటే ఆజ్ఞాచక్రమునందు గల మనస్తత్వం, త్వం ఏవా అసి అంటే నీవే అయి ఉన్నావు. వ్యోమత్వం విశుద్ధి చక్రం నందున్న ఆకాశతత్వం, త్వం ఏవ అసి అది కూడా నీవే అయి ఉన్నావు. మరుత్ అంటే అనాహత చక్రం నందున్న వాయుతత్వం, ఆ వాయుతత్వం కూడా త్వం ఏవ అసి నీవే అయి ఉన్నావు. మరుత్సారథి అన్నారు ఇక్కడ. అగ్నిని చెప్పటానికి, అగ్నితత్వాన్ని చెప్పడానికి అగ్నితత్వంతో కూడిన స్వాధిష్టాన చక్రాన్ని వివరిస్తూ మరుత్సారథి రస అన్నారు. మరుత్సారథి అంటే అగ్నికి వాయువు సారథి అనే విషయాన్ని ఇక్కడ సూచనగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ అగ్నితత్వం అది కూడా నీవే అయి ఉన్నావు. అసి అంటే నీవే అవుతూ ఉన్నావు. ఆపహ మణిపూర చక్రమునందు గల జలతత్వం, త్వం నీవే అయి ఉన్నావు. త్వయి నీవు, పరిణతాయాం నీవే ఇవన్నిటిగా పరిణమించి ఉన్నావు. నహి పరం నీవు కాక వేరొకటి ఏదీ లేదు. సర్వము నీవే, ఏ కించిత్తు కూడా ఇక్కడ నీవు కాకుండా ఏమీ లేదు అని తెలియజేస్తున్నారు. త్వం ఏవా అంతా నీవే అంటున్నారు. నీవే స్వమాత్మానాం, స్వ ఆత్మానాం స్వస్వరూపం ఆత్మరూపంగా నీవే ఉన్నావు. విశ్వవపుష విశ్వవపుష వపుష అంటే శరీరం. ఈ విశ్వ ఆకారంతో విశ్వాన్ని శరీరంగా నువ్వు కలిగి ఉన్నావు. జగద్రూపంతో నీవే ఉన్నావు. రూపం ఏంటి అంటే చిదానందాకారం అంటున్నారు. చిత్ అంటే జ్ఞానముతో కూడిన ఆనంద స్వరూపంతో ఉన్నారు. ఆ తల్లి ఎవరిగా మనకు పరిచయం అవుతున్నారు అంటే శివయువతిగా, శివుడి ఇల్లాలిగా మనకు పరిచయం అవుతూ ఉన్నారు. భావేన బిభృషే ఆ తల్లిని మనం శివయువతిగా భావన చేస్తూ ఉన్నాం. ఇక్కడ భావన అంతా ఒకసారి చూద్దాం. తాత్పర్యం: ఓ దేవి, శివుని యువతి, ఆజ్ఞాచక్రమునందున్న మనస్తత్వము నీవే, విశుద్ధి చక్రమందున్న ఆకాశతత్వము నీవే, అనాహత చక్రమందున్న వాయుతత్వము నీవే, స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్వము నీవే, మణిపూర చక్రమనందలి జలతత్వము నీవే, మూలాధార చక్రమునందున్న పృథివీ తత్వము కూడా నీవే. నీకంటే వేరైనది ఏ కించిత్ కూడా లేదు. నీవే నీ స్వరూపమును ప్రపంచ రూపంగా తాదాత్మ్యంతో పరిణింపచేయడానికి ఆనందాకారమైన శివ యువతిగా మా చేత ధ్యానింపబడుతూ ఉన్నావు. పంచసతి యందు ఆర్యాశతకంలో మూక కవివారు అమ్మవారిని ప్రకృతి స్వరూపిణి అయిన ఆ దేవి యొక్క అష్టమూర్తిమయ తత్వాన్ని వివరిస్తూ ధరణిమయీం తరణిమయీం
పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీమిందుమయీ అంబానుకంపామాదిమామీక్షే. ధరణిమయీం భూమూర్తి, తరణిమయీం సూర్యమూర్తి, పవనమయీం వాయుమూర్తి, గగనదహన హోతృమయీం ఆకాశమూర్తి, అగ్నిమూర్తి, యజమానమూర్తి, అంబుమయీం జలమూర్తి, ఇందుమయీం చంద్రమూర్తివైన ఆదిమాం మొదటిది, అంబాం తల్లిని, అనుకంపాం కంపా నదీ తీరమున ఈక్షే వీక్షిస్తున్నాను అన్నారు. అంటే భూమి, సూర్య, వాయు, ఆకాశ, అగ్నిమూర్తి, యజమాన, జల, చంద్ర రూపాది అష్టమూర్తులతో వెలుస్తున్న విరాజిల్లుతున్న అమ్మవారిని మన చేత ధ్యానం చేయించారు. అష్టమూర్తి రూపాన్ని శంకరుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా వివరించారు. ఊరంబాంసనలో నీలాంబర మహర్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యాష్టకం అంటూ అష్టమూర్తులుగా స్వామివారిని తెలియచేశారు దక్షిణామూర్తి స్తోత్రంలో. భూ, జల, అగ్ని, వాయు, ఆకాశ, సూర్య, చంద్ర, జీవులు అనే అష్టమూర్తుల చేత కనిపిస్తున్న ఈ చరాచరాత్మకమైన దృశ్యమైన ప్రపంచం అంతా కూడా ఆ స్వామివారి యొక్క అష్టమూర్తి రూపంగా ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు శంకరుల వారు.